అత్తయ్య, ఏంటి లక్ష్మి? నాకు అస్సలు చేత కావట్లేదు అత్తయ్య. అమ్మ వాళ్ళు కూడా బాగా గుర్తొస్తున్నారు. డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా అత్తయ్య. నువ్వు ఊరికెళ్తే ఇంట్లో పని ఎవరు చేస్తారే? అయినా నీ డెలివరీకి 3 నెలలు టైం ఉంది. నెల ముందు పంపిస్తలే, నడు లోపలికి. ఊరికెళ్తుందంట ఊరికి. అమ్మా అమ్మా, సిరి ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. రామ్మా కూర్చో. సరే అమ్మా. వదినా బాగున్నావా? బాగున్నా సిరి, వాటర్ తీసుకో. సరే వదినా. సిరి, నేను వెళ్ళి టీ పెట్టుకొస్తాను. సరే వదినా. అమ్మా, వదిన డెలివరీకి వాళ్ళ పుట్టింటికి వెళ్ళలేదానే? పంపించలేదే. అయినా ఆమెని ఇప్పుడే పంపించేస్తే ఇంట్లో పని ఎవరు చేస్తారే? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? సన్ని కడుపులో ఉన్నప్పుడు మా అత్తగారింటి నుండి 4 నెలలు ముందే తీసుకొచ్చావు కదమ్మా, నాకు రెస్ట్ ఉండాలని. వదినను పని మనిషిలా చూడడం మానేయమ్మా. వదినకు కూడా అనిపిస్తుంది కదమ్మా ఇలాంటి టైంలో వాళ్ళ అమ్మా నాన్నతో ఉండాలని. కూతుర్ని ఒకలాగా కోడల్ని ఒకలాగా చూడడం ఇప్పటికైనా మానేయమ్మా. అవునమ్మా సిరి, నువ్వు చెప్పింది నిజమే. చిన్నదానివైనా పెద్ద మనసుతో ఆలోచించావు. నేను కూడా ఒక ఇంటి కోడలన్న విషయం మర్చిపోయి నీ వదినను చాలా బాధ పెట్టానమ్మా. నీ వదిన వాళ్ళ అమ్మ నాన్నని చూడాలనుకుంటుంది కదా, రేపే వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి శ్రీమంతం చేసి మరీ వాళ్ళ ఇంటికి పంపిస్తానమ్మా. సరే అమ్మా.